So when I actually proposed to Iya that I love you, it was November 21, and I told her I love you, and 2 months after that the lockdown hit, and 2 years we spent in a long distance relationship, talking to each other every night, and I wanted to just meet her, and that's when I took my first ever flight to Pune with just one backpack. And now मी तिचं घर हडपलंय, तिचं कुत्र हडपलंय आणि तिचं अख्खं आयुष्य తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా कशाला मिळू मी दोघांची एकमेकांची काळजी घ्यायची त्याच्याबरोबर माझी पण ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత దృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమే బతికే భాగం కాదమ్మా మెచ్చిందమ్మా నచ్చిందమ్మా ఎదుగుల కుంకుమమ్మా వెయ్యల్లా శంకరు దీవించిందమ్మా एकतर कधी ना असं आय डोंट थिंक त्यांनी पण इमॅजिन केलेलं की आम्हाला कसं फिलिंग येईल किंवा मीही केलेलं, पण इट्स डिफरंट, इट्स मॅजिकल, इट्स सो ब्युटिफुल. आणि ती मोमेंट आमच्या आयुष्यात परत नाही येणार आहे, पण जी आली ती पण आमच्यासाठी आयुष्यभरासाठी येणार.